సంధ్య, ఏంట్రా పచ్చి మామిడికాయలు మళ్ళీ ఆవకాయ పెడతావా? లేదు చేద్దావా, నేను మామిడికాయ సంవత్సరం అంతా చాలా వెరైటీస్ లో వేస్తానన్నమాట. చేపల పులుసు, పచ్చిరొయ్యల కూర, మటన్, ఇలా రకరకాలుగా వాడతాను కదా. సో నేనేం చేస్తాను అంటే ఇది 1 year స్టోర్ చేస్తాను. ఎలా స్టోర్ చేస్తాను ఏంటి అన్నది చూపిస్తారా. జలాలండి, వేరియేషన్ వచ్చి మంచి క్వాలిటీ. ఇవి అమృత్ మ్యాంగోస్ నుంచి ఆర్డర్ చేశానండి. చాలా బాగా వచ్చాయి అనమాట కాయలు. అయితే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ గా హ్యాండ్ పిక్ చేసిన కాయలండి. మీరు క్వాలిటీ చూస్తేనే తెలుస్తుంది. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే అమృత్ మ్యాంగోస్ వెబ్సైట్ విజిట్ చేయండి. నా కోడ్ సమయాన యూస్ చేస్తే మీకు 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఒక మంచి కత్తి తీసుకొని ఫుల్ గా పదును పెట్టుకుందాం. నిన్న నైట్ నుంచి ఇప్పుడు వరకు అంటే ఒక 24 hours చన్నీటిలో వేసి ఉంచానండి. ఏమైనా పైన జీడ ఏమన్నా ఉన్నా సరే పోతాయని. ఫస్ట్ అయితే ముచ్చుకు కట్ చేసేద్దాం. ఈ అరోమా చూస్తుంటే మన ఇంట్లో ఆవకాయ పెట్టే సందడి కనిపిస్తుందండి. కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. కావాలంటే పీల్ కూడా చేసుకోవచ్చు. నాకు పీల్ అవసరం లేదు. నేను చేపల పులుసుల్లో వాటిలో ఈ మాత్రం సైజ్ వేసుకుంటాను. నేను అందుకే ఈ సైజ్ కట్ చేస్తున్నాను. మనకి దొరికే మామిడికాయలు అంత పులుపు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేసామా లేదా కూడా మనకే తెలియదు అనమాట. ఇలాంటి కాయలు ఓన్లీ ఈ టైంలోనే దొరుకుతాయి. ఇలాంటప్పుడు తెప్పించి పెట్టుకున్నాం అనుకోండి, పులుపు ఒక 2 ముక్కలు వేసినా చక్కగా దిగుతుంది. మన పులుసు ఇంకా బాగుంటది. ఏ కర్రీ చేసినా చాలా పుల్లగా ఉంది. మీరు పీసెస్ సైజ్ కట్ చేసుకున్నందుకు కట్ చేసుకోండి. ఈ టెంక్ ఏమైనా పడేస్తారేమో, అస్సలు కాదండి. ఇది పప్పులు వేసుకుంటే అద్భుతంగా ఉంటది. మొత్తం అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎంత శ్రమ ఎందుకు పడతానని అనుకోవచ్చు. కొన్ని డెలికసీస్ తలుచుకుంటేనే నోట్లో నీరు వచ్చేస్తాయి. బోటి మామిడికాయ, పచ్చిరొయ్యలు మామిడికాయ, మటన్ మామిడికాయ, చేపల పులుసు మామిడికాయ, ఇలా రకరకాలు ఎంజాయ్ చేయాలంటే ఈ మాత్రం కష్టం పడాలి. సో ఇలా చక్కగా జిప్ లాక్ లో స్టోర్ చేసి ఫ్రీజర్ లో పెట్టుకుంటానండి.